ప్రభువైన రామచంద్రమూర్తి కన్నా స్వామి హనుమ విగ్రహాలు ఎక్కువ. ఎక్కడ భయం వేస్తుందోనని ప్రమాదకరమైన మలుపులు ఎక్కడున్నాయో అక్కడల్లా హనుమంతుని యొక్క మూర్తుల్ని పెడతారు. మీ కళాశాల ముందు కూడా హనుమ యొక్క మూర్తి ఉందిగా. ఆయన లాంటి విద్యార్థి ఎక్కడున్నాడు? అన్ని సౌకర్యాలు ఉండి చదువుకుంటున్న వాళ్ళం మనం. అసలు నిజానికి సౌకర్యం అన్న మాటే లేని చోట చదువుకున్నవారు హనుమ. ఎందుకని వాళ్ళ గురువు గారు ఒక చోట కూర్చుని పాఠం చెప్పడానికి అవకాశం లేదు. వాళ్ళ గురువు గారు సూర్యనారాయణమూర్తి. తెల్లవారి లేస్తే నిరాధారమైన ఆకాశంలో 7 గుర్రాలు పూంచిన ఏకచక్ర రథం మీద వెళ్ళిపోతుంటాడు ఆయన. గురువు గారి రథం వచ్చేస్తుంటే గురువు గారితో సమానంగా పక్కన నిలబడి వినకూడదు. గురువు గారికి పృష్ఠభాగం చూపిస్తూ వెళ్ళకూడదు. అటువంటి నిరాధారమైన ఆకాశంలో గురువు గారికి వెనక భాగం చూపించకూడదని గురువు గారికి రథానికి ముందు నిలబడి ఆయన తేజస్సు పెరిగిపోతున్నా కూడా ఆయన చెప్తున్నది ఒక అక్షరం పోకుండా పట్టుకుంటూ వెనక్కి నడుస్తూ విన్నారు. ప్రభువైన రామచంద్రమూర్తి కన్నా స్వామి హనుమ విగ్రహాలు ఎక్కువ. ఎక్కడ భయం వేస్తుందోనని ప్రమాదకరమైన మలుపులు ఎక్కడున్నాయో అక్కడల్లా హనుమంతుని యొక్క మూర్తుల్ని పెడతారు. మీ